లార్డ్ అండి. ప్రాతకాలం ప్రైజ్ లార్డ్ అండి. ప్రాతకాలం మనకి హాజరైన ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున శుభములు. గడిచిన కాలమంతయు మనలను కాపాడి, మనలను ప్రేమించి మరి ఒక దినము మన కొరకు అనుగ్రహించిన దేవాది దేవునికి లెక్కలేనన్ని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు. ముందుగా ఈ యొక్క కూడికను ప్రార్థనతో ప్రారంభించవలసిందిగా ఈ సుభద్ర గారిని కోరుచున్నాను. ప్రైజ్ లార్డ్ అండి అందరికి. ప్రేమ గల తండ్రి, దయగల దేవ, కృపల తండ్రి, నాయన నీకే వందనములు, నీకే స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభు రాత్రి దీవంతా కూడా నాయన కాచి కాపాడి నీ రెక్కల చాటున భద్రపరిచినందుకు నీకే వేలాది వందనములు, స్తోత్రములు అయ్యా. గూగుల్ మీట్లోకి జాయిన్ చేసినందుకు నన్ను నీకే స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. ఈ వారం అంతా కూడా నాయన అందరినీ కాచి కాపాడినందుకు నీకే వందనములు, నీకే స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభా అయ్యా నాయన తండ్రి ప్రభా మరి తండ్రి నాయన చేరిన బిడ్డలను అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. చేరి బిడ్డలందరినీ కూడా మీరే జ్ఞాపకం చేసుకోవాలని ప్రార్థిస్తున్నాను అయ్యా. అయ్యా నాయన తండ్రి ఇప్పుడు దైవజనులు ప్రభు నిలవబెట్టుకుని తండ్రి నాయన మా అందరికీ కూడా నాయన కావాల్సిన వర్తమానాలు అందించాలని ప్రార్థిస్తున్నాను అయ్యా. దైవజన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, దాసురాలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. సంఘ బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తాను. వారి క్యారెన్స్లో తండ్రి అయ్యా నాయన వారు తండ్రి నీ జన్మదినం అయ్యా ప్రకటించుచుండగా నాయన నీ సన్నిధి నీ కృప ఎంతగానో తోడుగా నీడగా ఉంటున్నందుకు నీకు వేలాది వందనములు, స్తోత్రములు. వారి ప్రయాణాలంతటా కూడా నీ సన్నిధి నీ కృప నాయన వారికి తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా తండ్రి ప్రభు ఇప్పుడు చెప్పుచున్న వాక్యాన్ని మేమందరం కూడా నాయన వినగలిగించి గ్రహించే హృదయం అందరికీ దయచేయాలని ప్రార్థిస్తూ అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. అమ్మ ప్రార్థించినందుకు మీకు వందనములు. దేవుడు మిమ్మలను ఆశీర్వదించును గాక. ఇప్పుడు దేవుణ్ణి మహిమపరచవలసిందిగా సహోదరి రాధని కోరుచున్నాను. పాస్టర్ గారికి, పాస్టమ్మ గారికి వందనాలండి. అందరికీ కూడా ప్రైజ్ లార్డ్. హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు చేరుదం. హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు చేరుదం. హోసన్న 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 హోసన్న. ఈ లోక యాత్రలో బాటసారులం, ఈ జీవన కడలిలో పరదేశులం. ఈ లోక యాత్రలో బాటసారులం, ఈ జీవన కడలిలో పరదేశులం. క్షణభంగురం ఈ క్షయ జీవితం, అక్షయ నగరం మనకు శాశ్వతం. క్షణభంగురం ఈ క్షయ జీవితం, అక్షయ నగరం మనకు శాశ్వతం. హోసన్న 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 హోసన్న. హోసన్నను స్తుతి పాడుచు సియోనుకు చేరుదం. హోసన్నను స్తుతి పాడుచు సియోనుకు చేరుదం. మల్లైన ఈ దేహం మహిమ రూపమై ధవలవర్ణ వస్త్రములు ధరించెదం. మల్లైన ఈ దేహం మహిమ రూపమై ధవలవర్ణ వస్త్రములు ధరించెదం. నాదుడేసుకు నవవధువులం, నీతి పాలనలో యువరాజులం. నాదుడేసుకు నవవధువులం, నీతి పాలనలో యువరాజులం. హోసన్న 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 హోసన్న. హోసన్నను స్తుతి పాడుచు సియోనుకు చేరుదం. హోసన్నను స్తుతి పాడుచు సియోనుకు చేరుదం.
ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, చింతలన్నీ తీర్చి చెంత చేర్చును. ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, చింతలన్నీ తీర్చి చెంత చేర్చును. ఆకలి లేదు, దప్పిక లేదు, ఆహా మన యేసుతో నిత్యానందం. ఆకలి లేదు, దప్పిక లేదు, ఆహా మన యేసుతో నిత్యానందం. హోసన్నా 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 హోసన్నను స్తుతి పాడుచు సియోనుకు చేరుదం. హోసన్నను స్తుతి పాడుచు సియోనుకు చేరుదం. థ్యాంక్ యూ. చక్కటి పాటతో దేవుణ్ణి మహిమపరిచినందుకు మీకు వందనములు. ఇప్పుడు ఈ యొక్క శ్రేష్టమైన సమయాన్ని వాక్యోపదేశం అందించవలసిందిగా పాస్టర్ అంకుల్ గారిని కోరుచున్నాను. ప్రియ పరిశుద్ధులారా, మహోన్నతుని యొక్క నామాన్ని పరిపూర్ణంగా అంగీకరించి దినదినము ఆయన యొక్క స్వరూపంలో పెరగడానికి ఇష్టపడుతున్న మనందరికీ దేవుని యొక్క సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ఉండాలని మనందరూ కూడా, మరి ముఖ్యంగా ఈ యొక్క క్రిస్మస్ సీజన్లో మరి మనందరం కూడా అనేకమైన ప్రాంతాలు, అనేకమైన గృహాలు దర్శిస్తూ వారందరికీ కూడా ఈ క్రిస్మస్ శుభములు తెలియజేస్తూ ఉన్నాము. ఆ శుభములు కూడా ఈ యొక్క ప్రాతకాలం మనకు వచ్చే మనందరికీ కూడా దేవుడు అనుగ్రహించును గాక. ఇక రాత్రి మేము లింగంపల్లి మధ్యకంటి, అంటే చెన్నూరు దగ్గర లింగంపల్లి ఉంటుంది, అక్కడ నుంచి మధ్యకంటి వెళ్ళి రాత్రి అన్ని ముగించుకొని దేవుని యొక్క కృప ద్వారా కొన్ని కుటుంబాలు దర్శించాము. వారికి కూడా క్రిస్మస్ యొక్క శుభములు, క్రీస్తు యొక్క జన్మదినము గురించి వివరించి వచ్చాము. చాలా పేద స్థితిలో, సరిగా ఇంటికి ద్వారం కూడా లేదు, అలాంటి దీనస్థితిలో బ్రతుకుతున్నటువంటి సోదరులు ఎంతగానో ప్రేమతో మమ్మల్ని ఆహ్వానించి, మరి ప్రేమతో వారు మరి రాత్రి కాలంలో మధ్యకంటిలో భోజనం ఏర్పాటు చేశారు. అక్కడ ఒక క్యాన్సర్తో బాధపడుతున్న స్త్రీని దేవుడు ఏ మందులు ఆపరేషన్ లేకుండా ఆమె కన్నీటి ప్రార్థన, సంఘం యొక్క కన్నీటి ప్రార్థన బట్టి మాతో మరి పరిపూర్ణంగా స్వస్థపరిచాడు. ఆ సందర్భంగా వాళ్ళ కృతజ్ఞత కూడిక, మరి రాత్రి కూడిక జరిగింది. ఆ కుటుంబాన్ని కూడా మీరు కూడా జ్ఞాపకం చేసుకోండి. మరి ముఖ్యంగా లింగంపల్లి ఉన్న కుటుంబాలన్నీ కూడా చాలా పేద స్థితిలో ఉన్నాయి. దైతిక వాక్యానికి వెళదాం. 7 రోజులుగా మనం క్రీస్తు యొక్క జన్మం యొక్క పవిత్రత గురించి, ఆయన యొక్క విశిష్టత గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. ఈ దినము కూడా ఇది క్రిస్మస్ సీజన్ కాబట్టి, ఈ క్రిస్మస్ సీజన్లో ఆయన యొక్క జన్మయం యొక్క అతి ప్రాముఖ్యమైన ఉద్దేశాలు తెలుసుకుంటే అది మనకి ఎంతగానో ఆశీర్వాదం, ఎంతగానో మేలుకరం. ఈ దినమున మరొక కొత్త విషయాన్ని మనం ధ్యానం చేయబోతూ ఉన్నాము. 7వ విషయము అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 12వ వచనము. మరి ఎవని వలన రక్షణ కలగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలను గాని ఆకాశం క్రింద మనుషులు ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేమని. ఈ నామానికి ఉన్నటువంటి విశిష్టత, శ్రేష్టత, ఆధిక్యత ఎంతదంటే, ఈ భూమండలం మొత్తం మీద కోటాను కోట్ల మంది ఉన్నారు. ఈ ఇంతమందిలో కూడా ఎంతో మందికి, ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరికి ఒక్కో పేరు ఉన్నది. మనుషులందరికీ కూడా. మరి ఇక దేవతలు కూడా మనం చూసుకుంటే కోటాను కోట్ల మంది దేవతలు, దేవుళ్ళుగా పిలువబడేవారు ఉన్నారు. వారు మేము దేవుళ్ళమని ప్రకటించుకున్నారు. కొంతమంది వ్యక్తులే దేవుళ్ళని, దేవతల్ని వారే సృజించారు.
రకరకాల చరిత్రలు రాశారు. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవిత విధానము కానీ, ఆయన పుట్టుక విధానము కానీ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మరణం యొక్క విధి విధానము కానీ, ఆయన యొక్క పునరుత్థానము కానీ మానవులకి ఎవరికీ కూడా అర్థము కానటువంటిది. వారి దేవతలు దేవుళ్ళు జన్మించారంటే దానికి ముందుగా ఎవరు కూడా ఫలాని వారు జన్మిస్తారు, ఫలాని దగ్గర జన్మిస్తారు, మరి వారి జీవితం ఈ రకంగా ఉంటుంది, వారు సిలువేయబడతారు, మరణము చెందుతారు అని ఎక్కడా కూడా ఏ ప్రవక్తలు కూడా వారికంటే ముందు ప్రకటించలేదు. కానీ క్రీస్తు ప్రభు గురించి, ఆయన గురించి అనేక మంది ప్రవక్తలు ఆయన జన్మిస్తాడని, మరి ముఖ్యంగా ఆయన జన్మించే స్థలమును కూడా ముందుగా వారు ప్రకటించారు. అంటే ఎంత మరి ఏమాత్రము కూడా ఎవరు సంక్షేమించడానికి కానీ, ఆలోచించడానికి కానీ ఏమాత్రం అవకాశం లేకుండా, మరి అనుమానము లేకుండా దేవుని యొక్క జన్మము జరిగింది. ఈ జన్మము జరిగినప్పుడు ఆకాశములో వింతైనటువంటి ఒక నక్షత్రము, అదే రకంగా గొల్లల కోసుకునే గొల్లలకి మరి ఆ ప్రత్యక్షత, జ్ఞానులకి ప్రత్యక్షత, వారు నడిపించటం నక్షత్రము, మరి అనేకమైన విషయాలు సంఘటనలు జరిగాయి. మరి ఇంత గొప్ప సంఘటనలు జరిగి ప్రవచనపూర్వకంగా జన్మించిన క్రీస్తు ప్రభు వారి గురించి ముందుగానే ఆయనకి ఏ పేరు పెట్టాలో కూడా నిర్ణయించబడ్డది గాబ్రియల్ దూత చేత. అయితే ఇంత అద్భుతమైనటువంటి క్రీస్తు యొక్క జన్మదినములో జన్మము గురించి, ఆయన యొక్క విశిష్టత గురించి, ఆయన పేర్లు ఉన్న శక్తి గురించి కూడా మనం ఈరోజు ధ్యానం చేస్తున్నాము. ఆయన పేరు ఎలాంటిదంటే, ఈ భూమండలం మీద ఉన్నటువంటి రాజులే కానీ, అధిపతులే కానీ, దేవతలే కానీ, దేవుళ్ళుగా పిలబడి మరి ఎవరితో కూడా ఏది కూడా కాదు. వారు మట్టివారు, మనుషులుగా పుట్టారు, మనుషులుగా చనిపోయారు, సమాధి చేయబడ్డారు, కానీ తిరిగి వారు లేవలేదు. కానీ క్రీస్తు ప్రభు యొక్క జన్మము గురించి మనము ఏ స్థాయిలో చూసినా ప్రతి ఒక్కటి కూడా అద్భుతమే, ఆశ్చర్యమే, మానవుని యొక్క మేధస్సుకు అందనంత మరి అనేకమైన విషయాలు మనం చూస్తున్నాము, చదువుతున్నాము. అయితే ఈ దినమున మనం చూసి చదివే మాట ఏదంటే, ఈ భూమండలం మీద ఎవని వలన కూడా రక్షణ కలగదట. రక్షించగలిగిన వాడు అంటే మరణము నుంచి జీవములోనికి, నరకము నుంచి జీవములోనికి రక్షణ కలిగించే అధికారము, ఆ శ్రేష్టమైన అధికారము కలిగిన వారు ఈ భూమండలం మీద జన్మించి, మరణించి, మృత్యుంజయుడిగా లేచిన క్రీస్తు ఒక్కరికే సాధ్యమయ్యే కార్యక్రమని బైబిల్ ఘోషిస్తుంది, మనం విశ్వసిస్తున్నాము. కానీ ఇంత గొప్ప మరి ఎవని వలన కలగదంటున్నాడు. యేసయ్య ద్వారా మాత్రమే, క్రీస్తయ్య ద్వారా మాత్రమే, ఇమ్మానుయేలు ద్వారా మాత్రమే రక్షణ కలుగుతుంది. మనమందరము కూడా యేసయ్య రక్షకుడని విశ్వసించాము కాబట్టి మనమందరము కూడా మరణం నుంచి జీవంలోనికి మనమందరం ముందుకు వెళ్ళాము. మనందరికీ నిత్య జీవమును ప్రసాదించడానికి క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. అయితే ఈ నామమునే మనం రక్షణ పొందవలను. ఈ నామమేగా, మరొక నామము లేదు. చాలా మంది ఐందవ సోదరులు అంటారు, ప్రతిదానికి మీ దేవుడు నేనే అంటాడు. అంటే నిజమైంది, నా పేరు పిలిస్తే నేను కాకపోతే ఎవరెవరవుతారు? దేవుడు అనేవాడు ఒక్కడే అని ఘోషిస్తా ఉంటే కూడా వినకుండా మానవులంతా కూడా పరుగులు పెడుతూ ఉన్నారు. వేరే నామమున పాపం ఉదయకాలమున లేచి, వేకువజామున లేచి, చల్లటి నీళ్లతో స్నానము చేసి, నేల మీద పడుకొని, వస్త్రాధరణ మార్చుకొని,
రకరకాలైన నామాలు పెట్టుకొని మరి ఏదేదో ప్రాకులాడుతున్నారు, కానీ పాపం వారికి మోక్షము దొరకదు. అనేకమైన నామాల కొరకు వారు ప్రాకులాడుతున్నారు. ఎక్కడ దేవుడు వెలిశాడంటే అక్కడ పరిగెడుతున్నారు, ఎక్కడ అద్భుతము జరుగుతుందంటే అక్కడ పరిగెడుతున్నారు. వారి ప్రయాసంతో కూడా భౌతికమైన మేలు కొరకే, కానీ ఆత్మకు రక్షణ కొరకు వారికి జ్ఞానము లేదు. వారికి ఆత్మ ఉంది, ఆత్మ తర్వాత దేవుని దగ్గరికి వెళుతుంది, తీర్పులోనికి వెళుతుంది. ఆ తీర్పులోనికి వెళ్ళిన తర్వాత ఆయన తీర్పులో నరకమా స్వర్గమా ఆయన నిర్ణయిస్తాడు. ఆయనకు ఆ అధికారం ఉంది, సర్వాధికారం ఉందని మానవులు తెలవడం లేదు. ప్రతి ఒక్కరు కూడా అద్భుతాల కొరకు, మహిమల కొరకు, మేళ్ళ కొరకు పరిగెడుతున్నారు, కానీ యేసయ్య అది కాదనేది. యేసయ్య, ఓ పిచ్చి జనాంగమా, ఓ అమాయక లోకమా, ఒక్కసారి ఆలోచించండి. మీ జీవితము చిన్నది కదా, 60, 70, 80 సంవత్సరాల ఆయుషే కదా. యుగయుగాలు జీవించే మీ ఆత్మ ఏదైతే ఉందో దానికి ప్రాముఖ్యత అవసరమని దేవుడు చెప్తా ఉంటే ఎవరికి అర్థము కావడం లేదు. మరి దేవుని యొక్క కృపను బట్టి మనమందరం కూడా రక్షించబడ్డాము. నిజంగా మనమంతా దేవుని సన్నిధిలో ఆయన కృప ద్వారా మనం రక్షించుకున్నాడు. ఆయన కృపకు మనం ఏమి ఇస్తామో చెప్పండి? ఈ లోకములో ఏమీ లేదు. అనుక్షణము ఆయన నామస్మరణ చేయటమే మనకి మిగిలిన గొప్ప భాగ్యం. అయితే ఈ నామమునే మనం రక్షణ పొందవలను. యేసయ్య నామములోనే, క్రీస్తు యొక్క నామములోనే. ఎవరనేదంటే లేదు, మరే నామానికి అధికారం లేదు. మానవుని రక్షించడానికి, మానవ జాతిని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారని ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన పేరులోనే రక్షణ ఉంది అని మనం ఈ లోకానికి ప్రకటించవలసిన భారము, బాధ్యత దేవుడు మనకి పెట్టాడు. మరొక మాట అంటున్నాడు చూడండి. మొదటిగా అన్నాడు ఎవని వలన రక్షణ లేదన్నాడు, ఈ నామములోనే రక్షణ అన్నాడు. ఇప్పుడు అంటున్నాడు మూడో మాట, ఆకాశము క్రింద మనుషుల్లో ఇవ్వడం మరి ఏ నామము రక్షణ పొందలేము. ఆకాశము క్రింద ప్రతి ఒక్క వ్యక్తికి ఒక పేరు ఉంటుంది. ఆ పేరు కలిగిన ఏ ఒక్కరికి కూడా ఎవరికి అధికారం లేదట. ఆకాశం క్రింద మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామమును రక్షణ పొందలేము. ఇక ఎంతమంది వచ్చినా, ఎంతమంది పోయారో, అనేకమైన పేర్లు కలిగి ఉండవచ్చును, కానీ వారి యొక్క నామానికి ఆ అధికారం లేదు. యేసయ్య నామములోనే రక్షణ, యేసయ్య నామములోనే స్వస్థత, యేసయ్య నామములోనే శాంతి, సమాధానము, యేసయ్య నామములోనే భౌతికమైన మేలులు, యేసయ్య నామములోనే శ్రేష్టమైన నిత్య జీవము. ఇక మరో దాంట్లో ఇక్కడ కూడా లేదు. ఇది మనం విశ్వసించాము. ఈ యొక్క జన్మదినంలో ఇంటింటికి, వ్యక్తికి కలుసుకునేటప్పుడు మనం బోధించవలసిందయ్యా, మన స్నేహితులకి, మన బంధువులకి, మీరు ఏ నామంలో మీరు పూజలు చేసినా, పునస్కారాలు చేసినా, యజ్ఞ యాగాదులు చేసినా, లేకపోతే మరేది మీరు చేసినా ఆ నామంలో రక్షణ లేనే లేదు. రక్షించగలిగిన వాడు ఏకైక దేవుడు యేసుక్రీస్తు మాత్రమే. ఆయన నామానికి అధికారం ఉందని సర్వలోకానికి మనం బోధించాలి ఈ యొక్క ప్రత్యేకమైన సందర్భం లోపల. అయితే ఈ యొక్క ప్రత్యేకమైన సందర్భంలో బోధించే మనమందరము కూడా ఒకసారి మనము జ్ఞాపకము చేసుకుని మరొక మాట, క్రైస్తవ లోకానికి మనం అందరము కూడా కొంచెం జ్ఞానం సంపాదించుకోవాలి. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము మరి 8వ వచనం మనం చూసినట్టయితే, వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయంలోనూ ఉన్నది, అది మేము ప్రకటించిన విశ్వాస వాక్యమే. అదేమనగా యేసు ప్రభుని నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపనని హృదయమందు విశ్వసించినట్లా నీవు రక్షించబడడానికి మార్గాన్ని కూడా చూపిస్తూ ఉన్నాడు.
సర్వశ్రేష్టమైన ఆయన నామములోనే రక్షణ అని చెప్పిన దేవుడు, ఆ దేవుడు అంటున్నాడు ఏంటంటే ఎలా చేయాలి అనే దానికి ఆయన ఒక మార్గాన్ని చూపిస్తూ ఉన్నాడు. ఏమి చేయాలట? యేసు ప్రభువు అని మన నోటితో ఒప్పుకోవాలి. ఇదే ఎంత సింప్లిఫై అంటే, నీ నోటితో అయ్యా యేసయ్యా నువ్వు దేవుడు అట కదా అని గనక వాళ్ళు ఒప్పుకుంటే, వారికి దేవుడు మృతుల నుండి ఆయన లేపినని నమ్మితే, అప్పుడు నీవు రక్షించబడడానికి మార్గము అంతరంగములో అనుకోవాలి, నోటితో వాటిని చెప్పాలి. అయిపోయింది, రక్షణ దొరికిపోయింది. సిలువలో దొంగ నమ్మాడు అంతరంగములో. ఎంతో మంది ఆయన అవమానిస్తున్నారు. సహజంగా మన ప్రక్క వారిని సమానంగా ఇద్దరు జైల్లో ఉంటే ఎవరు మంచోళ్ళు అనుకోరు. సిలువ మీద వేలాడేటప్పుడు కూడా ఎవరు కూడా మంచోళ్ళు అనుకోరు. కానీ ఒక దొంగ మట్టికి గ్రహించాడు, అయ్యా నీవు దేవుని కుమారుడు అయ్యా, ఇదిగో నీకంటూ ఒక రాజ్యం ఉందని నాకు అర్థమైపోయింది. అది శాశ్వతమైన రాజ్యం. అగో ఆ రాజ్యములో నన్ను కూడా జ్ఞాపకం చేసుకొని ప్రార్థించాడు. వెంటనే అద్భుతము, మహా అద్భుతము జరిగింది. యేసయ్య క్షణపాటు కూడా ఆలస్యము చేయక వెంటనే అన్నాడు, నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో నుండు, నాతో పాటు. ఎంత గొప్ప భాగ్యము! అంటే అంతరంగంలో ఆ దొంగ ఏం చేశాడు? యేసయ్య దేవుడిని గ్రహించాడు, నోటితో అడుక్కున్నాడు, వెంటనే పరదేశు దొరికింది. ఇదిగో లోకానికి మనం బోధించవలసిన అయ్యా సర్వశ్రేష్టమైన నామాన్ని యేసు నామములో ఉంది. ఆ నామమును గినక నీ అంతరంగమునకు నోటితో నువ్వంటే నీకు రక్షణ కలుగుతుంది అని మనం చెప్పవలసిన బాధ్యత మన మీద ఉంది. ఏలైనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొను. మన అందరి యొక్క జీవితాల్లో ఇదే జరిగింది. యేసయ్య మన అంతరంగంలోనికి వచ్చాడు. ఆయన వచ్చి మనల్ని ఒప్పింపగలిగే ఆత్మ మనకు అనుగ్రహించాడు. యేసు దేవుడు అని నేను విన్నానయ్యని, ఇదిగో నా అంతరంగాన్ని ఇస్తున్నాను అని మనం ప్రార్థించినప్పుడు ప్రభు మనలోనికి వచ్చాడు. ఇదిగో మనకి రక్షణ భాగ్యము కల్పించాడు. ఈ లోకమంతా నశించిపోతుంది. ఎక్కడ చూసినా కొత్త కొత్త దేవుళ్ళు, కొత్త కొత్త దేవతలు. ప్రతి కులానికి ఒక దేవుడు, దేవతలు. దేవుడు అనే దానికి నిర్వచనాన్ని మానవులు మర్చిపోయారు. దేవుణ్ణి ఎక్కడికి పరిమితం చేశారంటే ఒక ఊరికే పరిమితం చేశారు, ఒక గ్రామానికే పరిమితం చేశారు, ఒక జిల్లాకే పరిమితం చేశారు, అంతేకాదు ఒక కులానికే పరిమితం చేశారు. కానీ యేసయ్య ఎట్లా కాదు, సర్వాధికారం కలిగిన వాడును, ఈ యొక్క సర్వ ప్రపంచాన్ని పరిపూర్ణంగా ఏలగలిగి ఆ ప్రపంచములో ఆయన ద్వారా మాత్రమే రక్షణ పొందుకోవడానికి అధికారం, పరిపూర్ణమైన అధికారము తండ్రి వలన పొందుకొని ప్రవచన నెరవేర్పే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉద్భవించటం. ఇదిగో ఈ యొక్క క్రిస్మస్ సీజన్ లో మనమందరం కూడా క్రీస్తు యొక్క విశిష్టతను మనం అర్థం చేసుకుంటున్నాం. క్రీస్తు పుట్టాడనేది ఇక దాని గురించి ఆలోచించవలసిన అవసరం మనకి లేదు. కానీ క్రీస్తు పుట్టుకలో ఉన్నటువంటి విశిష్టతను మనము తెలుసుకుంటే లోకానికి మనం ఇంకా ఎక్కువగా బోధించడానికి మనకి అవకాశం కలుగుతుంది. ఏమనగా ఆయన యందు విశ్వాసం ఉంచు వాడెవడను సిగ్గుపడని లేఖనము చెప్పుతున్నది. ఆయన విశ్వసించిన వారికి ఆయన ఈ లోకంలో ఉద్భవించాడని, అంతేకాదు కానీ ఆయన మరణించాడని, ఆయన తిరిగి లేచాడని ఎవరైతే విశ్వసిస్తారో వారి జీవితము ధన్యకరమైన జీవితము. వారు కరుపేదలైనా గాని గాక, లాజరు యొక్క జీవితం మనం చూస్తాం, కడుపేదతనం.
తినడానికి తిండి లేని దీనావస్థ, కట్టుకోవడానికి బట్టలు లేని దీనావస్థ, ఆరోగ్యం చెడిపోతే కనీసం ఆరోగ్యం బాగు చేసుకోవడానికి కూడా లేని దీనావస్థ. ఎప్పుడు చూసినా ధనవంతుని గేటు దగ్గర ఆకలితో అలమటిస్తూ ఆ యొక్క పుళ్ళతో ఉపశయనం పొందుతూ ఆ కుక్కలు నాకుతా ఉంటుంటే ఆయన గీక్కోలేకపోతే, ఆయన ఏనాడు కూడా ఆ దేవుని ఆయన విమర్శించలేదు. ఎందుకు నాకు ఈ దరిద్రమైన జీవితం ఇచ్చావు, ఎందుకు ఈ లోకంలో నాకు జీవితమును ప్రసాదించావు, ఎందుకు ఈ దుర్బలమైన జీవితము, ఇదే నన్ను మానవుని ప్రేమించే విధానం అని ఆయన ప్రశ్నించలేదు. కానీ తన జీవితంలో ఏది లేకపోయినా కానీ గాక, ఒక మాటలో చెప్పాలంటే యేసును పరిపూర్ణంగా విశ్వసించాడు. నీవు నేను ఒకవేళ గినక ఈ దురావస్థలో గినక ఉంటే మనం యేసుని అంగీకరించే వారము కాదు. ఎందుకంటే నాకు వస్త్రము లేదు, తిండి లేదు, ఆరోగ్యం లేదు, ఇంకా దేవుడు ఎందుకయ్యా? ఆ దేవుడు అనేవాడు బ్రతికుంటే ఈ రకంగా నన్ను చూస్తాడా? ఈ రకంగా నేను బాధపడతా ఉంటే తండ్రికి ఏమాత్రం కూడా ప్రేమ లేదా అని అంటాడు. కానీ ఆయన ఈ మాత్రము కూడా దేవుడిని దూషించడుగా ఎక్కడా కూడా మనం వినం. ఇదిగో మనం ఒక్క ఉద్యోగం లేకపోతేనో, సంతానం కలగకపోతేనో, పెళ్లి కాకపోతేనో, ఇల్లు లేకపోతేనో ఏం దేవుడు అని చెప్పి మనం అనుకుంటాం. కానీ బైబిల్ మొత్తంలో కూడా ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఇంత దీనస్థితిలో బ్రతికి రక్షణ పొందుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒక లాజరు మాత్రమే. ఏమీ లేకుండా దేవుని విశ్వాసం కలిగి ఉన్నాడు. అంటే దేవుడు అంటే అట్లుండాలి. కలిగి ఉంటేనే, ఆశీర్వదిస్తేనే నేను దేవుడిని పూజిస్తాను. ఏది లేకపోతే నాకెందుకు దేవుడు అనే మాట మనలోనికి సహజంగా వస్తుంది. ఇదిగో మనమందరం కూడా లాజరుకి తెలుసు, ఈ నామంలో తప్ప మరి ఏ నామంలో రక్షణ లేదు. ఏ స్థితిలో ఉన్నా ఈ జీవితం కొద్ది కాలమే. ఇదిగో నేను నిత్య జీవమును పొందుకోవాలని ఆయన నమ్మిక కలిగి ఉన్నాడు. ఆ స్థితిలో కూడా విశ్వాసములో ఏమాత్రం బలహీనుడు కాకుండా బలవంతుడుగా ఆయన మరి ఈ లోకాన్ని విడిచాడు. ఇదిగో మనందరికీ మాదిరికరమైనటువంటి వ్యక్తిగా లాజరు గారిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతిసారి ప్రతి చిన్న విషయానికే బాధపడి దుఃఖించే, మనోవేదన చెందే, దేవుడికి ప్రార్థించకుండా దూరం ఉండి, బైబిల్ చదవకుండా దూరంగా ఉండి, నా జీవితంలో ఏమి చేశాడు దేవుడు, ఎందుకు నేను ఆయన ప్రార్థన చేయాలనుకునే విషయంలో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏ దీనస్థితిలో కూడా ఆయన వెనుకంజ వేయకుండా దేవుని పూజించాడు, ప్రార్థించాడు. ఇగో నీవు నేను మనమందరము కూడా ఈ నిష్ఠతో మనము కలిగి జీవిస్తాము. దేవుని యొక్క రాజ్యం కొరకు మనము కూడా ప్రాకులాడుదాము. ఈ నామము మరే నామములో రక్షణ లేదు, యేసుక్రీస్తు నామంలో మాత్రమే ఈ యొక్క నీకు నాకు మనందరికీ రక్షణ, విమోచన. ఇదిగో ఇంత ప్రాముఖ్యము కలిగిన నామమును మనమందరం కూడా అనుక్షణము జపిస్తున్నాము. దినముకు అనేక పర్యాయాలు బాధ కలిగినప్పుడు, కష్టము కలిగినప్పుడు దేవాన్ని మనం ప్రార్థన చేస్తున్నాము, యేసయ్య పేరు తీసుకుంటున్నాము. ఇదిగో ఈ యొక్క ఉదయకాల సమయంలో కూడా మరలా మనకి జ్ఞాపకం చేస్తున్నాడు, ఏ నామమున రక్షణ లేదు, ఒక యేసయ్య నామములో తప్పిస్తే ఇదిగో యేసు నామములో మాత్రమే రక్షణ, విమోచనని మనందరికీ యొక్క ప్రాతకాలంలో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ మాటలతో మనము కూడా ఆదరణ పొందుకున్న వారమై ఈ లోకానికి, నామానికి ఉన్న విశిష్టతని ప్రకటించవలసిన భారము, బాధ్యత ప్రభు నీకు నాకు మనందరికి అప్పగించాడు. ఈ యొక్క మాటను మనం గౌరవించి మనం కూడా లోకానికి ప్రకటిస్తాము. యేసయ్యే దేవుడు, యేసయ్యే రక్షకుడు, యేసయ్యే విమోచకుడు, యేసయ్యే పరమ వైద్యుడు, యేసయ్యే నిత్య జీవము ప్రసాదించేవాడని ఈ ప్రపంచానికి ప్రకటించడానికి దేవుడు ఈ లోకములో నిన్ను నన్ను ఒక సాధనముగా వాడడానికి నీకు రక్షణ ఇచ్చాడు. రక్షణ పొందుకున్న మనము ఇదిగో ఈ యొక్క
సీజన్లో వాడ వాడ ఊరు ఊరు తిరుగుతూ ఇల్లు ఇల్లు తిరుగుతూ క్రీస్తు యొక్క జన్మదినాన్ని ప్రకటిస్తాము. దేవుడి యొక్క మాటల్ని మనందరి యొక్క ఆత్మ మేలు కొరకు ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. లోకంలో రక్షణ లేదు, యేసుక్రీస్తు నామంలోనే రక్షణ ఉందని చక్కటి వాక్యం నాకు బోధించిన పాస్టర్ గారికి నిండు వందనములు. ఇప్పుడు ప్రార్థన మనవులతో వింపు ప్రార్థన చేయవలసిందిగా సహోదరి మల్లెల మౌనిక గారిని కోరుచున్నాను. ప్రైజ్ లార్డ్ సిస్టర్, అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. వందనాలు అందరికీ. దయచేసి ప్రార్థన మనవులు గమనించాల్సిందిగా మనవి. దేవుడు ఈ యొక్క నూతనమైన శ్రేష్టమైన దినాన్ని మనకు అనుగ్రహించినందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రార్థన చేయండి. మళ్ళీ మన దేశ రాష్ట్ర పట్టణ ప్రజల కొరకు, అన్యజనుల రక్షణ కొరకును ప్రార్థన చేయండి. ఇజ్రాయెల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేయండి. అలాగనే మన సహోదరులు బబిత కీర్తన గారు మరి గర్భంతో ఉన్నారు. వారు సుఖప్రసవం జరిగేలాగున వారిని జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేయండి. వివాహాల కొరకు, గర్భఫలాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు. మరి వారి కొరకును ప్రార్థన చేయవలసిందిగా మనవి. బ్రదర్ రాజ్ కుమార్ గారి సహోదరుడు మరి ఫారెన్ వెళ్తున్నారు. వారి కొరకును ప్రార్థన చేయాల్సిందిగా మనవి చేస్తున్నాను. హోలీ కాన్వకేషన్ మీటింగ్స్ ను జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేయండి. మరియు అనారోగ్యంతో ఉన్న బిడ్డలు ఉన్నారు. జాషువా గారి అమ్మగారు మరి వారు లక్షిట్పేటకు వచ్చారు. ఈ 1 వీక్ అబ్జర్వేషన్ చేసి మరి సర్జరీ ప్లాన్ చేస్తామన్నారంట. దాని కొరకు వారి కొరకు ప్రార్థన చేయండి. నిర్మల అమ్మగారి పేరు. మళ్ళీ బండి అరుణ గారికి కూడా ఆస్తమాతో బాధపడుచున్నారు. వారి కొరకును ప్రార్థన చేయవలసిందిగా మనవి. చిన్న బాబు అగస్త్య కొరకును జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ. ఓకే సిస్టర్, ఇంకా ఏమైనా మనవులు ఉన్నాయి? ప్రార్థన చేసుకుందాము. కృపామయుడా, కృపా సత్య సంపూర్ణుడా, జీవము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క ఉన్నతమైన బలమైన నామమును బట్టి స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. గడిచిన రాత్రి కాలం అంతయు మీ రక్షణలో మమ్మల్ని అందరినీ భద్రపరుచుకున్నందుకు మీకు స్తోత్రములు తండ్రి. మంచి నిద్రను మాకు అనుగ్రహించినందుకు వందనాలయ్యా. ఏ హాని, ఏ సమస్యలు మా దగ్గర చేరకుండా అయ్యా మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకున్నందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ యొక్క ఉదయకాల సమయంలో మమ్మల్ని అందరినీ సజీవులుగా నిలబెట్టినందుకు నీకు వందనాలయ్యా. అయ్యా ఈరోజు ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు తెలియజేసిన వాక్యమును బట్టి, మేము విన్న వాక్యమును బట్టి మీకు వందనాలయ్యా. అయ్యా ఈరోజు అపోస్తలు 4:12 ద్వారా మీరు తెలియజేసిన వాక్యం బట్టి మీకు వందనాలయ్యా. నీ నామమే మాకు రక్షణ పొందునని ఆకాశం క్రింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందునని మేము తెలుసుకున్నాం తండ్రి. మరణం నుంచి జీవంలోకి లేచిన గొప్ప యేసయ్య ఒక్కడేనని మేము ఈరోజు తెలుసుకున్నాం తండ్రి. నాయన ఈ లోకంలో నీ నామం కన్నా గొప్పది ఏదీ లేదని తెలుసుకున్నాం తండ్రి. నాయన యేసయ్య మీ నామంలోనే మాకు శాంతి, సమాధానము అన్నీ దొరుకునని నాయన తెలియజేసావు తండ్రి యేసయ్య. నాయన నిన్ను విశ్వసించి వారు సిగ్గుపడరని తెలియజేసావు తండ్రి యేసయ్య. అదేవిధంగా నాయన రోమీలు 10:8 ద్వారా మాకు నాయన మేము ఏ ఇబ్బందుల్లో ఏ సమస్యల్లో ఉన్నా నాయన నీవే గొప్ప దేవుడు అని తెలుసుకొని నాయన నీవే గొప్ప దేవుడు అని మా హృదయంలో, ఆత్మలో నమ్మి మా నోటితో విశ్వసించి మా నోటితో పలికిన ఎడల మేము విడుదల పొందమని తెలియజేసినందుకు నీకు వందనాలయ్యా. నాయన తండ్రి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ఏ బిడ్డ కూడా ఎటువంటి
సమస్యను బట్టి ఈరోజు భయపడకుండా ధైర్యముగా ముందుకు సాగే కృపను దయచేయమని బ్రతిమాలుకుంటున్నాను నాయన. ప్రతి వాటిని ఎదుర్కొనే ఆత్మ నడిపింపును వారందరికీ అనుగ్రహించమని వేడుకొంచున్నాను తండ్రి. వారు అనుకుంటున్న కార్యములన్నీ సఫలపరచండి నాయన. వారు అనుకుంటూ స్టార్ట్ చేయలేకపోతున్న పనులను ప్రారంభించే కృపా దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా, మా మార్గములన్నిటినీ బట్టి అడుగుతున్నాం తండ్రి. వాహనాలను మీ యొక్క స్వాధీనంలో తీసుకోండి నాయన. మా మార్గంలో మీ రక్షణ దయచేయండి నాయన. ఏ సమస్యలు, ప్రమాదాలు, అపాయాలు మాలో ఏ ఒక్క బిడ్డకు జరగకుండా మీరే భద్రపరచండి, రక్షించండి నాయన. క్షేమకరమైన ప్రయాణాలను అనుగ్రహించండి అయ్యా నాయన. దైవజనులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాయన. మీకోసం ఎంతో ప్రయాసపడుతున్నారు తండ్రి నాయన. వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. వారి ప్రయాణాల యందు మీరు మీ కృపను ఉంచండి నాయన యేసయ్య. మా ప్రతి పనిలో కూడా ఆశీర్వాదకరంగా మార్చండి యేసయ్య. మేము చేస్తున్న పనులన్నీ నూతనకరంగా ప్రతిఫలం దయచేయండి నాయన. బలముతోనూ, శక్తితోనూ, జ్ఞానముతోనూ మమ్మను నింపండి అయ్యా. నూతన కార్యములు, శుభకార్యములు జరుపుకుంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి నాయన. ఇశ్రాయేల్ గురించి అడుగుతున్నాను తండ్రి. ఇశ్రాయేల్ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రభిత, కీర్తన డెలివరీ కోసం ఉన్నారు నాయన. వారు సుఖప్రసవం అయ్యేలా నాయన వారికి మీ మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి నాయన. రాజ్ కుమార్ గారి ఫారెన్ వెళ్తున్నారు తండ్రి. వారి ప్రయాణం అందు మీరు మీ రక్షణ ఉంచండి నాయన. ఆ మార్గాలన్నిట్లోనూ మీ రక్షణ ఉంచండి నాయన. ఆ వాహనాలను మీరు స్వాధీనంలోకి తీసుకోండి నాయన. అదేవిధంగా జాషువా గారి అమ్మగారు, నిర్మలమ్మ గారు అనారోగ్యంతో బాధపడుతున్నారు తండ్రి. నాయన మీరు ముట్టండి నాయన. మీరు స్వస్థపరచండి నాయన. అగస్త్య చిన్న బాబుని జ్ఞాపకం చేసుకోండి నాయన. అయ్యా, మాకు ఈరోజు కావలసిన ఆహారము, ఆరోగ్యము, ఆర్థిక పరిస్థితి మీరే సమకూర్చండి అయ్యా. ఏ బిడ్డలైతే ఎగ్జామ్స్ రాయబోతున్నారో, ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వారికి మంచి జ్ఞానాన్ని ఇవ్వండి నాయన. ఎవరెవరు పెద్దవారు ఉన్నారో, ఏ అనారోగ్యాలతో ఉన్నారో వారందరికీ మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి నాయన. మీరే వారిని స్వస్థపరచండి నాయన. మీరు ముట్టండి నాయన యేసయ్య. దైవజనులు ఏ కుటుంబాలను దర్శిస్తున్నారో, ఏ ప్రార్థనలు చేస్తున్నారో ఆ ప్రార్థనల్లో, ఆ కూటములలో మీరు తోడుగా ఉండండి నాయన. మార్చిలో జరిగే కూటములలో మీ కృపను ఉంచండి నాయన. నాయన, ఇంకేమైనా మనవులు మర్చిపోయి ఉంటే నన్ను క్షమించండి నాయన. మీరే జ్ఞాపకం చేసుకొని సమాధానపరచమని అతి పరిశుద్ధన యేసయ్య నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థించిన మీకు వందనములు. ఇప్పుడు ఆశీర్వాదం అందించవలసిందిగా పాస్టర్ అంకుల్ గారిని కోరుచున్నాం. ఒక విషయం గమనించండి. ఈ దినమున క్యారల్స్ మొదటిగా మా ఇంటికాడ ప్రారంభిస్తాము. నస్పూర్లో ఉన్న విలేజ్లో ఉన్నటువంటి ఇంటి నుంచి. తర్వాత సుశీలమ్మ గారు అంటే సుజాతమ్మ వాళ్ళ తల్లి మా ఇంటికి దగ్గరలోనే. తర్వాత కరుణాకర్ అని నస్పూర్ టౌన్లో ఉన్నారు. కార్మెల్ సంఘస్థుల వారి యొక్క గృహాలు 3 గృహాలు ఉన్నాయి. మొత్తము 6 గృహాల్లో ఈ రోజున క్రిస్మస్ క్యారల్స్ ఉన్నాయి. దయతో అందరూ కూడా సాయంత్రం ప్రతి దినం ఏ రకంగా మనం క్యారల్స్ సిద్ధపడుతున్నామో అదే రకంగా మన మౌంట్ సీనాయ్ చర్చ్ దగ్గరికి 6 గంటలకు ఉండవలసిందిగా మనం చేస్తున్నాము. అక్కడ నుంచి మనందరూ బయలుదేరి వెళ్ళి ఈ యొక్క 6 గృహాలు దర్శిస్తాము. ఇక మంచాల మొత్తం అయిపోతుంది. ఇక రేపు మనమందరం కూడా రాపెల్లి విలేజ్, అదే రకంగా సహోదరుడు ముచ్చంపెట్టిన దేవుడి యొక్క గృహాన్ని మనం దర్శిస్తాము రేపటికి. ఈ దినం కొరకు అందరూ సిద్ధపడి వీలంత మటుకు ఎక్కువ మంది రావాల్సిందిగా మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా,
మా విమోచకుడా కూడా మరొకసారి మీ యొక్క పాసందికి వస్తున్నాము. అనేకమైన మనవులతో ఈ యొక్క ప్రాతకాల సమయంలో అయ్యా మరి గూగుల్ మీట్ ద్వారా నీకు ఆరాధించడానికి, ప్రార్థించడానికి మా జీవితాల్లో చేసిన మేలుకే వేలాది స్తోత్రములు. చేసిన ప్రతి మనవి మీరు గమనించండి తండ్రి. మా అవసరాలు అక్కడ మీరు తీర్చండి. ముఖ్యంగా మా యొక్క విశ్వాసం ఏమాత్రం సడలిపోకుండా, మరి ముఖ్యంగా నాయన ఈ యొక్క క్రిస్మస్ శుభములు తెలియజేయడానికి ఇల్లు వెళ్తుండగా మా అందరికి నీ కాపుదల సంరక్షణ మాకు అనుగ్రహించండి. మరి చేసిన ప్రతి మనవి మీరు జ్ఞాపకం చేసుకున్నారని నజరుని యేసుని అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇదిగో యొక్క ప్రాతకాల గూగుల్ మీట్లో కలుసుకున్న మనందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున్న సకల పరిశుద్ధులకును, సార్వత్రిక సంగమునకు, తన ప్రియ ప్రజలను ఇశ్రాయేలు జనాంగానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైనను గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. థాంక్యూ.